హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు సఖీ. జీవన అలేఖ్య మాట్లాడుకుంటూ ఉంటారు. పని చేయకుండా ఏం మాట్లాడుకుంటూ ఉన్నారు అని ఆనంది జీవన మీద కోపడుతుంది. నీకు దూరంగా బావగారిని మా అత్తయ్య గారు కెనడా పంపిస్తున్నారు, ఇంకా ఎప్పటికీ తిరిగి రారు అని చెప్తుంది. ఆ విషయం విన్న ఆనంది బాధతో ఆఫీస్ రూమ్లో కూర్చొని ఏడుస్తూ ఉంటుంది. అప్పుడే అటువైపు ఆదిత్య వెళ్తూ ఆనంది రూమ్లో కూర్చోవడం చూసి ఆనంది దగ్గరికి వస్తాడు. ఏడుస్తున్న ఆనంది కన్నీళ్లు తుడుచుకొని లేచి నిలబడుతుంది. ఏమైంది, బాధపడుతున్నావు అని అడుగుతాడు ఆదిత్య. ఒక మనిషికి దూరంగా ఉండాలి అంటే దేశాలు దాటి వెళ్ళిపోవాలనా? నా వల్ల మీకు ఏ ఇబ్బంది కలిగిందో చెప్పండి. నా సొంత కుటుంబం గురించి నేను ఆలోచిస్తున్నా అనుకోవడం అది తప్పు అవుతుంది. ఏదో ఒక పొద్దు నా నిజాయితీని ప్రూవ్ చేసుకుంటా ఆదిత్య గారు. కానీ నేను ఎవరి ముంగట ప్రూవ్ చేసుకోవాలి? మీరు పోతాను అంటే నాకు ఏం సమజైతలేదు. నేను దీన్ని ఏ విధంగా తీసుకోవాలి అని ఆదిత్యతో చెప్తూ బోరున ఏడుస్తుంది ఆనంది. మరిన్ని అప్డేట్స్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.